ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మొబైల్ ఎయిర్ బ్యాగ్ అనేది ఏంటంటే, ఈ మొబైల్ అనేది మనకు నార్మల్ కండిషన్లో అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ కేస్ లాగా ఉంటుంది. మనకు ఐఫోన్స్ కానీ మంచి కాస్ట్లీ ఫోన్స్కి అయితే మనం ఈ విధంగా పెట్టచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఇది గాల్లో ఏ కాంటాక్ట్ లేకుండా డ్రాప్ అవుతుందో ఆటోమేటిక్ సెన్సార్ ద్వారా ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిపోయేసి ఈ స్ప్రింగ్ యాక్షన్ ద్వారా ఇలా పడిపోతుంది. ఇలా పడిపోయి మనకు మొబైల్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి జర్మనీ టెక్నాలజీ సంబంధించింది. మేబీ దీని కాస్ట్ వచ్చేసి 600 నుంచి 1000 వరకు అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా మొబైల్ సంబంధించింది ప్రొటెక్ట్ అంటే కింద పడకుండా మనకు ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆటోమేటిక్గా ఇది పడిన తర్వాత ఇవి నార్మల్ పొజిషన్ మళ్ళీ మనం ఇలా స్టిక్గా ఉన్నాయి కదా, ఇలా బెండ్ అయి ఉన్నాయి కదా, వీటిని స్ట్రైట్గా అనేస్తే మనం స్ట్రైట్గా వచ్చేస్తాయి. వెంటనే వీటిని ఇందులోకి ఇలా అనేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవి అంటే తాబేల్ కాల్ ఏ విధంగా అయితే లోపలికి ముడుచుకుంటుందో ఆ విధంగా ఇది వచ్చేసి మనకు లోపలికి అయితే టార్టాయిస్ లాగా మూవ్ అయిపోతుంది అనమాట. మనం నార్మల్గా మనం యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకు మూవింగ్ అయిపోతుందో డ్రాప్ అయిపోతుందో ఆ టైంలో ఇది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది మనం ఒక మొబైల్ ప్రొటెక్షన్ సంబంధించింది అనమాట. ఇది కొత్తగా వచ్చింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ స్టార్, మీరు చూస్తున్నారు స్టార్ అండ్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్ మనం ఈ రోజు వీడియో వచ్చేసి ఈ మొబైల్ ప్రొటెక్షన్ ఏదైతుందో ఈ మొబైల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్సూరెన్స్ డ్రాప్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటది కదా. సో ఇలాంటి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ చేసుకోవాలా వద్దా, ఇది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుంటున్నాం. అండ్ దాంతో పాటు ఏంటంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో మీ వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు ఇన్సూరెన్స్ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కొన్నటువంటి మొబైల్ ఇన్ కేసు ఒకవేళ డ్రాప్ అయ్యి కానీ లేదా కింద పడిపోయి పలిగిపోయినా లేదంటే వాటర్ లో పడిపోయినా లేకపోతే తీసుకున్న నెక్స్ట్ రోజే ఇంకేదైనా జరిగినా మీరు మనీ అనేది లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కొత్త మొబైల్ కొనుక్కోవాల్సి వస్తుంది, లేదంటే పాడైపోయిన మొబైల్స్ అని మీరు ఖచ్చితంగా సర్వే అవ్వాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మీకు ఇబ్బంది అయితే ఎదురవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఇన్సూరెన్స్ డ్రాపింగ్ సంబంధించి అవుతుందో అది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, నా మొబైల్ వచ్చేసి నేను తీసుకున్నటువంటి 2వ రోజే మొబైల్ అనేది బ్రేక్ అయిపోయింది. దానికి ముందు ఇన్సూరెన్స్ అయితే తీసుకోలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను అదే మొబైల్ ఆ విధంగా రిపేర్ చేస్తున్నాను. అంటే ఒకసారి మొబైల్ పడిపోగానే దానికి మళ్ళీ టచ్ చేయించడం లేకపోతే ఇంకేదైనా రిపేర్ చేయించడం, మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం రావడం, మళ్ళీ దాన్ని ఆ విధంగా చేయడం, నేను ఒక 2-3 ఇయర్స్ వరకు ఈ మొబైల్ నుంచి మొత్తం కూడా సఫర్ అయిపోయాను. సో అందుకనే చెప్తున్నాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇన్సూరెన్స్ అనేది బెటర్ గా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు కదా ఏంటంటే మన మొబైల్ పడదులే, మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయినా నేను అంత హెవీ యూజర్ కాదు, నేను నార్మల్ యూజరే. నేను టెంపర్ గ్లాస్ వేస్తాను, బ్యాక్ కేస్ వేస్తాను, కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చాలా మంది అయితే అనుకుంటారు. సో అదైతే మీకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు. మీరు ఈ నిర్ణయం కాకుండా మీరు ఖచ్చితంగా మొబైల్ సంబంధించిన ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా వరకు మీకు బెస్ట్ అండ్ యూస్ఫుల్ అయితే ఉంటుంది. దాంతో పాటు మీకు డ్రాపింగ్ అండ్ పికప్పింగ్ అంటే రిపేర్ తీసుకోవడము మరియు రిపేర్ చేయించడం కూడా మొత్తం వాళ్ళే తీసుకుంటారు. లేదంటే ఇన్ కేస్ ప్రమాదవశాత్తు మీ మొబైల్ యాక్సిడెంటల్ గా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనకు వచ్చేసి వాళ్ళే మనకు మొబైల్ అనేది రిపేర్ చేయడం, లేదా మీరు కొత్త మొబైల్ తీసుకుంటే దానికి ఖర్చు కూడా వాళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అయితే ఒకవేళ ఈ బీమా సంబంధించి ఏదైతుందో ఇన్సూరెన్స్ ఏదైతుందో ఈ ఇన్సూరెన్స్ లో మనకు ఏవేవి వర్తిస్తాయి ఏవేవి వర్తించవనేది చూసినట్టయితే మొబైల్ ఫోన్ అనేది మీరు పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా మరియు లిక్విడ్ డ్యామేజ్ సంబంధించి జరిగిన యాక్సిడెంటల్ గా మొబైల్ కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ కేసు ఏమైనా రిపేర్స్ అంటే లైక్ టచ్ గానీ లేదంటే యూఎస్బి గానీ లేకపోతే ఇంటర్నల్ గా ఏదైనా రిపేర్స్ ఉన్నా ఆ రిపేర్స్ గానీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. అంటే టెక్నికల్ మాల్ ఫంక్షన్ గానీ టెక్నికల్ గా సంబంధించినటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళే వాటిని తీసుకొని రీప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే మొబైల్ తీసుకొని కొత్త మొబైల్ ని రీప్లేస్ చేసి ఇస్తారనమాట. సో ఆ విధంగా మనకు యూజ్ అయితే ఉంటుంది. మనకు ఏవి వర్తించవు అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఓవర్లోడ్ గానీ లేదా మిస్టరీ అంటే మీరు ఏదో చేసి దాన్ని కావాలని పలగొట్టడం గానీ, క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణం సంబంధించినటువంటి మార్పులు చెందా అంటే బాగా ఫైర్ ఉండేటువంటి ప్రదేశంలో గానీ ఇంకేదైనా ప్రదేశాల్లోకి వెళ్ళేసి మీరు దాన్ని పోగొట్టుకున్న లేదా లాస్ అయినా గానీ ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అనమాట. సో ఇన్ కేసు మీ ఒకవేళ ఫోన్ ఎవరైనా మీరు పోగొట్టుకున్న లేదా దొంగతనం చేసినా గానీ ఆ ఫోన్ వచ్చేసి వీళ్ళు దానికి కొత్త ఫోన్ గానీ లేదా రీప్లేస్ గానీ మీరు కొత్త ఫోన్ కొనుక్కోవడం దానికి అయ్యే ఖర్చు గానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కి ఒక్కొక్క దానికి అమెజాన్ లో దొరుకుతుంది అండ్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. దాంతో పాటు ఇంకొన్ని సంస్థలు కూడా ఉన్నాయి, ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సంస్థలు. సో వాటిలో ఒక్కో దానికి ఒక్కో రూల్ అనేది ఉంటుంది. సో కొన్ని మనకు రీప్లేస్మెంట్ ఇస్తాయి, కొన్ని డబ్బులు ఇస్తాయి, కొన్ని అదే ఫోన్ ని రీప్లేస్ గానీ ఇంకేదైనా చేయడానికి అయితే అవకాశం వాళ్ళ యొక్క షరతులు బట్టి అవైతే ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మొబైల్ ఫోన్ అనేది మనం కోల్పోయిన తర్వాత పోగొట్టుకున్న తర్వాత మనకు అందులో ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అంటే మనం పర్సనల్ ఫోటోస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించినవి కార్డ్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా సరే మొబైల్లో ఉంటాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో అందులో వచ్చేసి ఏంటంటే వాళ్ళు క్లౌడ్ సర్వీస్ అనేది ఇస్తారనమాట. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లౌడ్ సర్వీస్ ఇస్తాయి.
ఆ క్లౌడ్ సర్వీస్ లో మీరు ఎప్పుడైతే లాగిన్ చేసి ఉంటారో మీ మొబైల్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో ఉండే మొత్తం కూడా క్లౌడ్ సర్వర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. డేటా మొత్తం ఫోటోస్ కానీ ఇంకేవైనా సరే మొత్తం కూడా క్లౌడ్ సర్వర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్లౌడ్ సర్వర్ ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అయిన ఫోన్ మనం ఇక్కడి నుంచే మనం మెయిల్ ద్వారా లాగిన్ చేసి మనం దాన్ని వైప్ చేయొచ్చు అనమాట. అందులో ఉన్న డేటా మొత్తం కూడా మనం వైప్ చేసేసి క్లౌడ్ సర్వీస్ ద్వారా మనం డేటాని అయితే తీసుకోవచ్చు. సో అదొక ఫెసిలిటీ అనేది మనకి ఇన్సూరెన్స్ ద్వారా వస్తుంది, లేదంటే మనం పర్సనల్ గా తీసుకోవచ్చు. ఇన్ కేసు మీరు మొబైల్ కనుక పోగొట్టుకుంటే మన డేటాని మనం తిరిగి ఎలా పొందొచ్చు అనేది మీరు కామెంట్ చేస్తుంది, దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాం. అండ్ లిక్విడ్ డ్యామేజ్ లో కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు కొత్త ఫోన్ కొన్నారనుకోండి, మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్ వాళ్ళు మీకు ఓన్లీ దానికి సంబంధించినటువంటి అంటే ఆ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు సర్వీస్ సంబంధించిన వారంటీ ఇస్తారు, కానీ మీ ఫోన్ కొట్టుకుంటే వాళ్ళు ఫోన్ ఇవ్వరు కదా. సో ఓన్లీ మొబైల్ కంపెనీస్ ఏంది ఫోన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయో అవి మాత్రమే వాళ్ళు షూరిటీ ఇస్తారు. ఫోన్ పోతే మాత్రం వాళ్ళు ఫోన్ ఇవ్వరు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే మొబైల్ పోతే మనకు మొబైల్ అనేది దొరుకుతుంది, లేదా అందులో 50% అంటే 50% మనకు న్యాయం జరిగే అవకాశమైనా ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే ఫోన్ పోయినటువంటి 48 hours లో మీరు మీ పేపర్స్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ మీరు ఖచ్చితంగా దాచుకోవాలి. మరియు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే టైంలో మీరు సెక్యూర్ గా ఉంచుకొని మీరు క్లెయిమ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు ఎప్పుడైనా వాళ్ళు అడిగినప్పుడు డ్యామేజ్ అయింది మీ ప్రాబ్లం ఏంటి, మొబైల్ అంటే పలిగిపోయినా కానీ ఇంకేదైనా కానీ దానికి సంబంధించిన ఫోటోస్ అనమాట. ఆ ఫోటోస్ సంబంధించినవి కూడా మనం వాళ్ళకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అవి ప్రజెంట్ చేసినప్పుడు మనకు ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మొబైల్ ని రీప్లేస్ చేస్తుంటారని చెప్పారు కదా, రీప్లేస్ తో పాటు కొన్నిసార్లు దెబ్బతిన్న మొబైల్ ఏంటి అనేది వాళ్ళకి పంపించమని కూడా అడుగుతారు, లేదా కొన్ని మొబైల్ రిపేర్ చేసి మనకు రీప్లేస్ కూడా ఇస్తారనమాట. అండ్ ఫ్రెండ్స్ దాంతో పాటు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అయితే మనకు ఈ బీమా అనేది లేదా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందంటే కొన్ని సంస్థలు మాత్రం ఇవి ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో జాయిన్ అయినప్పుడు మీరు అది చూసుకొని జాయిన్ అవ్వాలన్నమాట. చూసుకొని జాయిన్ అయినప్పుడు మీకు అది యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే ఒకసారి మీరు మొబైల్ కనుక డ్రాప్ చేసి ఏదైనా ప్రాబ్లం అయితే బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఒకసారి రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, మళ్ళీ చేస్తారా అనేది కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. సెకండ్ టైం థర్డ్ టైం ఎన్నిసార్లు చేస్తారు అనేది కూడా చూడాలి. లేదా ఇన్ కేసు మీ మొబైల్ రీప్లేస్ అయింది అనుకోండి ఒకసారి, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రీప్లేస్ చేస్తారా అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకొని జాయిన్ అయితేనే బెటర్ ఉంటుంది ఏ సర్వీస్ లో అయినా. మన మొబైల్ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ లో అంటే ఏదైనా మనం ఇంటికి నిప్పు అంటుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా ఫైర్ సంబంధించిన దాంట్లో కనుక మన మొబైల్ మనం కోల్పోతే, ఫైర్ యాక్సిడెంట్ లో కనుక కోల్పోతే అది మనకు వర్తిస్తుందా లేదా అని చూసినట్టయితే ఇక్కడ అది వర్తిస్తుంది. కొన్ని మొబైల్ కంపెనీస్ వర్తించే విధంగా చేస్తాయి. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకు ఫైరింగ్ జరిగినట్టు ఆ ఫైర్ స్టేషన్ ఉంటుంది కదండి, ఆ ఫైర్ సర్టిఫికేట్ అనమాట, దాని నుంచి ఫైర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ ఫైర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ వాళ్ళకు మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మనకు ఆ ఇన్సూరెన్స్ అనేది వర్తించే విధంగా అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా మనకి ఇన్సూరెన్స్ పాలసీ అయితే మనకు యూజ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ప్రైవేట్ కంపెనీస్ ద్వారా కానీ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ మీరు ప్రతిదీ డీటెయిల్స్ గా తెలుసుకున్న తర్వాత చేయండి, అప్పుడైతే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద వస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ స్టాలిన్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. బై బై.